ఓం మహాగణాధిపతయే నమః. శారదా గురుభ్యో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతో వందే భగవంతో పునః. ఈ సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమి 3/3/2026 మంగళవారం నాడు కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది గ్రస్తోదయ చంద్రగ్రహణంగా ఉంటుంది. గ్రహణ స్పర్శకాలం 3:20 ప్రారంభమవుతుంది. గ్రహణ మధ్యకాలం 5:03. గ్రహణ మోక్షకాలం 6:47. ఈ గ్రహణము చంద్రోదయము సాయంకాలం 6:20 అయిన తర్వాత కేవలం 27 నిమిషాలు మాత్రం ఈ గ్రస్తోదయ కేతుగ్రస్త చంద్రగ్రహణం మనకు కనబడుతుంది. ఈ యొక్క చంద్రగ్రహణము సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి సింహరాశి వారు, అదేవిధంగా కన్యారాశి వారు, కటక రాశి వారు ఈ గ్రహణాన్ని వీక్షించరాదు. గ్రహణానంతరం 2వ రోజు వీళ్ళు శాంతి హోమాదులు నిర్వహించుకోవాలి. గోధుమలు, ఉలవలు, నాగపడిగ, వస్త్రము వీటిని దానం చేయాలి. ఈ యొక్క గ్రహణం మంగళవారం సంభవిస్తోంది. ఉదయాన 10 గంటల లోపల అందరూ కూడా భోజనాదులు ముగించుకోవాలి. దేవాలయాలు లాంటివన్నీ కూడా ఉదయం 8:30 గంటలకే ప్రాతకాలార్చన ముగించి దేవతారాధన చేసి గుళ్ళు మూసివేయాలి. మధ్యకాలం అయిన తర్వాత స్నానం చేసి 6 గంటల పైన తర్పణాదులు చేయవచ్చు. గ్రహణం మోక్షానంతరం 6:47 తర్వాత అందరూ స్నానమాచరించి శుచి అయి దేవతారాధనలు చేసుకుని అందరూ భోజనాదులు తీసుకోవచ్చు. తర్పణం విడిచిన వారు ఆ రోజు రాత్రి పలహారాన్ని స్వీకరించాలి అని తెలియజేయడం అయింది. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, రోగగ్రస్తులు, చిన్న వయస్సు పిల్లలు వీరందరూ కూడా ఆహారాన్ని 12 గంటల వరకు కూడా స్వీకారం చేయొచ్చు. గర్భిణీ స్త్రీలు దీన్ని వీక్షించరాదు. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి శ్లోకాన్ని మా శంకర కృప యూట్యూబ్ ఛానల్ ద్వారా కొద్దిసేపట్లో ఆ శ్లోకాన్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఆ శ్లోకం ఉన్నటువంటి పేపర్ని మీ వద్ద ఉంచుకోవడం కానీ ఆ శ్లోకాన్ని మీరు పఠించడం కానీ చేస్తే చాలా మంచిది. అదేవిధంగా ఎవరైతే అనుష్ఠానపరులు ఉంటారో వారందరూ కూడా, సామాన్య జనం కూడా అందరూ కూడా ఈ గ్రహణ కాలంలో చాలా విశేషంగా ఉన్నటువంటి గ్రహణం ఇది. ఆ సమయంలో స్నానం చేసి ఏ యొక్క జపాన్ని చేసినా కూడా ఓం నమః శివాయ పంచాక్షరి కానీ, నమో నారాయణాయ అష్టాక్షరి కానీ, వారికి ఏది ఉపదేశమైందో ఆ మంత్రాలను జపం చేస్తూ ఆ యొక్క పూర్ణ ఫలితాన్ని పొందవచ్చు. మామూలుగా ఒక్కసారి జపం చేయడం గ్రహణ కాలంలో ఒక్కసారి చేయడం, మిగతా సమయంలో 1000 సార్లు చేయడం సమానంగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి జపం చేస్తే 1000 సంఖ్య జపా ఫలం వస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళకు తోచినటువంటి మంత్రాన్ని అందరూ కూడా పఠించి ఒకవైపు స్వామివారి యొక్క చైతన్యాన్ని పొందుతూ పుణ్యఫలితాన్ని పొందవచ్చు. అందరూ కూడా ఈ గ్రహణానంతరం
6:47 తర్వాత స్నానాదులు ఆచరించి ఇల్లు శుభ్రం చేసుకుని భోజనాదులు పలహారాదులు స్వీకారం వచ్చినని తెలియజేయడం ఉంది. ఓం స్వస్తి.